వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలోనే ముంబై తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడకు మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి. ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది. దాంతో దేశంలో ముంబై తర్వాత అత్యంత వేగంగా రియల్ ఎస్టేట్ నిర్మాణాలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఈ విషయాలను నైట్ ప్రాంక్ తో పాటు కేడ్రాయిలో ఉండే నిపుణులు కూడా చెప్తున్నారు. డిమాండ్ కు మంచి సప్లై జరుగుతుంది. దీంతో ఇన్వెంటరీ నిర్మాణాలు పెరిగిపోయాయి. వీటిని అమ్ముడుపోకుండా ఉండిపోయిన ఇళ్లు కూడా అని అంటారు. డిమాండ్ కు సరిపడే ఇళ్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇవి అంతకు మించి ఉంటున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో 1,01,91 ఇళ్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా లగ్జరీ ఇళ్ల వాటానే 45% కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలు కూడా లగ్జరీ ఇళ్లను కోరుకోవడంతో వీటిని సంస్థలు ఎక్కువగా నిర్మిస్తున్నాయి. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు విల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడున్న ఇన్వెంటరీ ఇళ్లు అన్ని అమ్ముడుపోవడానికి కనీసం 19 నెలల సమయం పట్టేలా ఉంది. అంటే ఈ 2025 సంవత్సరానికి సరిపడే నిర్మాణాలు ఆల్రెడీ జరిగిపోయాయన్నమాట. ఈ ఇన్వెంటరీ ఇళ్లు ఉండగానే మరోవైపు లగ్జరీ ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. తూర్పు హైదరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, కోకాపేట్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లోనే ఈ లగ్జరీ ఇళ్ల నిర్మాణాలు అధికంగా జరిగాయి. ఈ ఏడాది జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు బాల్నగర్, కుక్కట్పల్లి, పటాన్చెరు లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇదో పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే డిమాండ్ కు మించి సప్లై ఉన్నప్పుడు ఇళ్ల ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. జనాల అభిరుచులకు తగ్గట్టు లగ్జరీ బ్రాండెడ్ ఇల్లు ఈ ఇన్వెంటరీ నిర్మాణాల్లో ఉన్నాయి. జనాల ఇంట్రెస్ట్ కు తగ్గట్టే కంపెనీలు ఇళ్లు నిర్మిస్తున్నాయి. కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడు కొనేసుకుంటే బెటర్ అని రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఇళ్ల నిర్మాణంలోనే కనిపిస్తుందని చెప్తున్నారు నిపుణులు.